తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల. ఈరోజు రొంపిచెర్ల మండలం గుండ్లకాడపల్లిలో రైతు దేవులపల్లి జయరాం రెడ్డి 4 ఎకరాల వంకాయ తోట సాగు చేశాడు. ధర లేకుండా రైతు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కూలీలు ఎక్కువైపోయినాయి, కూలీలకే మేము చేతి నుంచి ఇవ్వాల్సి వస్తుంది అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మేము మా సొంత తోటలో తెల్ల వంకాయ నారు ఒక 12,000 చిల్లర నాటినామండి. 12,000 చిల్లరలో ఇప్పుడు 2 నెలలు అయ్యి కోత దశకు వస్తూ ఉంది. ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి మేము కోతలు కోస్తున్నాము. 15-20 రోజుల నుంచి కోతలు కోస్తుంటే వాతావరణ కారణంగానే ఇతర కారణంగానే ఎర్రనల్లి పడింది. తర్వాత ఇప్పుడు మంగు వచ్చింది. అవన్నీ వేస్టేజ్ ఎక్కువ అయినాయి. వేస్టేజ్ అయిన తర్వాత ఇప్పుడు కాయలు కొంచెం వేస్టేజ్ తగ్గి ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నాయి. కానీ ధరలు అంత అందుబాటులో లేని దానివల్ల 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు అట్లా పోతున్నాయి సైజుని బట్టి. టాప్ క్వాలిటీ అంటే 15-20 పోతుంది. మధ్యస్థంగా ఉండేది 10 రూపాయలు, 5 రూపాయలు పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం నష్టంలోనే ఉన్నాము. అండ్ 1 ఎకరా మీద ఒక 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు వస్తూ ఉంది. మల్చింగ్ షీట్ ముందు పాతది ఉన్న దానివల్ల నాటడం వల్ల మల్చింగ్ షీట్ వరకు కొంచెం ఖర్చు తగ్గింది. గైడెన్స్ లేదు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళు వ్యాపార రీత్యా చెప్తున్నారు కానీ కరెక్ట్ కాంబినేషన్స్ చెప్పేవాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడెన్స్ సరిగ్గా లేవు, వాళ్ళు అందుబాటులో సరిగ్గా లేరు. ఇంకా వేరే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ బేసీలు ప్రోత్సహించడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో అసలు వాళ్ళు కూడా అందుబాటులో లేరు. ఇతరత్ర రీత్యా కొంచెము లోపిస్తూ ఉంది. సాంకేతిక టెక్నికల్గా కారణాలు కలవాలని ఇవన్నీ కొంచెం లోపంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో. ఇప్పుడున్న కూలీల రీత్యా పెరగడం వల్ల కూడా అది కూడా పెద్ద ఎఫెక్ట్ ఉంది. ఎక్కువ కూలీల వల్ల గిట్టుబాటు కూడా కొంచెం తగ్గుతూ ఉంది. సో ఇవి ఇతర కారణాలుగా ఉన్నాయండి. మాకున్న పొలంలో 4 ఎకరాలు వంకాయ వేసినాం, తెల్ల వంకాయ. అది పంట వచ్చినప్పటి నుంచి ఈ తెగుళ్ళకు వాటికి మందు స్ప్రేలకు కుదరక పంట చెడిపోయింది. మొత్తం పంట మంగు వచ్చేసింది. దానివల్ల మార్కెట్లోకి పోతే వాళ్ళ బాడుగులకు కూలీలకు జరిపింది. రైతుకి ఏం రాలేదు, ఇంకా చేతుకుండా పడుతూ ఉంది. మా పరిస్థితి ఇట్లా చాలా దిగజారిపోయింది. పెట్టుబడులు దాదాపు 2.5 లక్షలు 3 లక్షల కాడికి వచ్చింది. మీరు ఇప్పుడు ఇది ఎక్కడికి మార్కెట్కి తరలిస్తా ఉన్నారు? తిరుపతి 2 దఫాలు వేసాము, చెన్నైకి 2 దఫాలు వేసాము. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ వస్తాను చెన్నైకి. ట్రాన్స్పోర్ట్ ఖర్చుకి మిగిలి మనకేం రావడం లేదు మన పెట్టుబడి. ఇప్పటి వరకు నువ్వు సాగు చేసి వస్తా ఉండే పెట్టుబడిలో నీకు లాభాలు ఉన్నాయా, నష్టం ఉందా? ప్రస్తుతానికి పోతే నష్టాల్లోనే పోతున్నాం. కూలీలకు బాడుగులకు మన ఇటుకు సరిపోతుంది, మాకు చేతికి ఏం రావడం. మన వ్యవసాయ అధికారులు మా పంట చూసి మాకు ఏమి దీని గురించి పరిశోధన చేసి ఏది వాడితే మనకు నష్టం భర్తీ అవుతుంది అనేది చూసి చెప్తే బాగుంటుంది.